రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైజీరియాలోని వరద బీభత్సం సృష్టిస్తోంది. అయితే ఇప్పటికే వరద కారణంగా 3000 ఇళ్లకు పైగా కూడా నీటమట్టమయ్యాయి. ఇంతేకాకుండా అందులో ఉన్న ప్రజలు కూడా ఈ వరద నీటిలో గల్లంతైనట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే 115 వరకు మృతుల సంఖ్య పెరిగినట్టు కూడా అంచనాలు వేస్తూ ఉన్నారు. అయితే ఒకే కుటుంబంలో కొట్టుకుపోయిన 12 మందిగా కూడా గుర్తించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఇంకా ఎక్కువగా ఉండొచ్చు అని చెప్పి కూడా ఇప్పటికే ఒక ఎస్టిమేషన్ వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ రంగంలోకి నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ టీం కూడా ఈ వరదలో చిక్కుకున్న ప్రజలందరినీ కూడా కాపాడడానికి ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్స్ కూడా తలపెట్టినట్టు కూడా కనిపిస్తోంది. ఇప్పటికీ మనకి దీనికి సంబంధించిన విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అయితే వరద బాధితులకు సహాయక చర్యలు అందేటట్టు కూడా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మొత్తం ప్రజలందరికీ కూడా మొత్తం సహాయక చర్యలు అందేలాగా ముమ్మరం చేసినట్టు కూడా కనిపిస్తోంది. అయితే మొక్వాల్ గురువారం నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఈ వరద బీభత్సం ఇంత ఎక్కువ స్థాయిలో ఉందన్న విషయం కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. అయితే ఆనకట్టలు కూలిపోవడంతో నివాస ప్రాంతాల్లోకి వరద పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటన కూడా చేశారు. అయితే ఈ వరద ముఖ్యంగా ఈ వర్ష బీభత్సం ఎక్కువ ఎడతెరిపి లేకుండా కంటిన్యూస్గా వర్షం పడడం కారణంగా ఎక్కడికక్కడ ఆనకట్టలు కూడా కూలిపోవడం వల్లనే ఇంత ఎక్కువ రీతిలోని వరద అన్నది ఇళ్లలోకి వచ్చింది అని అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అసలు వరద నీటు ఎంత భయంకరంగా ఉందో అంటే 3000 ఇల్లు అంటే మామూలు విషయం కాదు అసలు. అంటే వరద బీభత్సం ఎంత ఏ స్థాయిలో ఉందో అలాగే దాని యొక్క ఉద్రిక్తత కూడా ఏ స్థాయిలో ఉందో మనం ఒక్కసారి కనుక స్క్రీన్ పైన దానికి సంబంధించిన విజువల్స్ కనుక చూస్తే చాలా భయంకరంగా ఉంది. మరి అక్కడ ఉన్న ప్రజలు ఇంకెంత భయాందోళన చెందుతున్నారో ఒక్క క్షణం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ వరద బీభత్సం కారణంగా ఇప్పటికే అటు కరెంట్ కావచ్చు లేకపోతే నిత్యావసరాలు కావచ్చు ఎక్కడికక్కడ మొత్తం కూడా ఆగిపోయాయి. అండ్ ప్రజలు కూడా చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ కూడా రెస్క్యూ ఆపరేషన్ కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ వరదలోని చాలా మంది ప్రజలు కొట్టుకుపోయినట్టు కూడా తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య 115 వరకు చేరింది. అండ్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పి ఇప్పటికే ఆ స్పెషల్ టీం వెల్లడించడం కూడా జరిగింది. అయితే వరద బీభత్సం ఒక్కసారి కనుక చూడండి ఎంత దారుణమైన పరిస్థితి ఉంది. అంటే వర్షం కారణంగా ఈ వరద అంటే ఎక్కడికక్కడ ఆనకట్టలు తెగిపోవడం వల్లే ఇంత ప్రమాదం నెలకొనింది అని అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అయితే ప్రజలందరికీ కూడా నిత్యావసరాలు కావచ్చు లేకపోతే ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా అందించేటట్టు ఆ రెస్క్యూ టీం అంతా కూడా వాళ్ళ స్థాయి శక్తుల ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన టీం కూడా ఆల్రెడీ ఆ వరదల్లో మనం చూడొచ్చు కొట్టుకుపోతున్న ప్రజల్ని వాళ్ళు ఏ విధంగా కాపాడుతూ ఉన్నారు, సురక్షితమైన ప్రాంతాలకు కూడా తరలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే నైజీరియా ప్రజల గురించి తలుచుకుంటూనే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ వరద బీభత్సం ఒక్కసారి చూస్తున్నారు కదా ఎంత భయాందోళనగా ఉందో. ఇంకా 3000 ఇల్లు అంటే మామూలు విషయం కాదు. అంటే ఎంత తీవ్రత ఎంత ఫోర్స్ మీద రాకపోతే అన్ని ఇల్లు డ్యామేజ్ అయి ఉంటాయి అని ఒక్క సెకండ్ కూడా మనం ఆలోచించుకోవాలి. అండ్ ఆ ఇళ్లలో ఉన్న ప్రజలు కూడా చిక్కుకున్నట్టు కూడా తెలుస్తోంది. అండ్ దీనికి సంబంధించిన స్పాట్స్ ఒక్కసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తే మొత్తం కూడా 4 స్పాట్స్ మనం అక్కడ చూస్తున్నాం కదా. విజువల్ 1లో కూడా మనం మొత్తం కూడా స్పాట్ చూడండి. àwọn náà kú síbẹ̀ nìkan ọ̀rẹ́ ní yọwọ́ ọlọ́run kó jọ kó ṣàánú fún wa o kí ọlọ́run SUV ní wọ́n iṣẹ́ mọ́tò kékeré o SUV ní wọ́n o wàárẹ̀ tó jẹ́ kékeré ní wọn tó jẹ́ BMW ó wọlẹ̀ bí àrá ni and you want to come out and tell me రైట్ ఇప్పటికే నీటిలోని మొత్తం కూడా అటు వాహనాలు కావచ్చు అన్ని ఎలా మునిగిపోయి కొట్టుకుపోతున్న
విజువల్స్ మనం చూడొచ్చు. అసలు ప్రజలందరూ కూడా అసలు ఏం చేయాలి, వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ఇల్లు కావచ్చు, వాళ్ళకి ఇష్టమైన మనుషులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అలా కొట్టుకొని పోతూ ఉంటే నిస్సహాయ స్థితిలో ఉండిపోయిన పరిస్థితి మనం అక్కడ క్లియర్గా చూడొచ్చు. ఆ వరద బీభత్సం చుట్టుపక్కల జనాలందరూ కూడా, ముఖ్యంగా నైజీరియా ప్రజలందరూ కూడా చుట్టుపక్కల ఉండి ఏం చేయలేని పరిస్థితిలోని నించొని చూస్తున్న విజువల్స్ చాలా బాధాకరంగా ఉన్నాయి. నిజంగా ప్రకృతికి కోపం వస్తే ఎలాంటి విలయ తాండవం చేస్తుందో మరొక్కసారి ఈ విజువల్స్ని చూసిన తర్వాత మనకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే మనం ప్రకృతి పట్ల చాలా ప్రేమగా ఉండాలి. ఎటువంటి కోపం వచ్చేటట్టు మనం ఈ పొల్యూషన్ని పెంచడం కావచ్చు, లేకపోతే ఎక్కడికక్కడ బిల్డింగ్స్ కట్టేయడాలు, డ్రిల్లింగ్స్ చేయడాలు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఇలాంటి విపరీతాలు మనకి తప్పవు అని చెప్పి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది. అండ్ ముఖ్యంగా నైజీరియా ప్రజలు చూడండి, వాళ్ళ కళ్ళు ఎదురుగానే ఈ వరద బీభత్సం ఏ స్థాయిలో ఉందో, ఎటువంటి పరిస్థితి అంటే ఎక్కడ కూడా కాపాడే అవకాశం కూడా లేకుండా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఎదురుగానే ఉన్న ఇల్లులు కావచ్చు, అన్నింటిలోకి ఈ నీటి వరద ఏదైతే ఉందో ఆ ప్రవాహంతో ఇళ్ళన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అండ్ జనాలు కూడా చాలా వరకు గల్లంతైనట్టు కూడా కనిపిస్తుంది. ఇప్పటికే 115 మంది మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ వరద ఉద్రిక్తత తగ్గితే కానీ ఇంకా ఎంతమంది గల్లంతయ్యారు, ఎంతమంది చనిపోయారు, ఇంకెంతమంది ఉన్నారు అన్నది ఒక కొలిక్కి రాలేము అని చెప్పి కూడా ఇప్పటికీ రెస్క్యూ టీం కూడా బయటికి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కడికక్కడ వాళ్ళకి తగ్గట్టు కూడా, అంటే ప్రజలకి ఏ విధంగా అటు తిండి సంబంధించి వస్తువులు కావచ్చు, లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు అందజేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రజలందరికీ కూడా. అలాగే సురక్షితమైన ప్రాంతాలకి వాళ్ళకి తరలించే ప్రయత్నం కూడా ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ చేసి వాళ్ళందరినీ కూడా ప్రజల్ని సురక్షితమైన ప్రాంతాలకి తీసుకెళ్లే పరిస్థితి కూడా మనకు అక్కడ క్లియర్గా చూడొచ్చు. మరొకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా కనిపిస్తున్న విజువల్స్ కనుక చూసుకున్నట్లయితే ఏ విధంగా వాళ్ళ ఇల్లు కావచ్చు, ఎదురుగా ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా కొట్టుకుపోతూ ఉన్నాయి. వాళ్ళ వాహనాలు అది అని తేడా లేకుండా ప్రతిదీ కూడా ఆ నీటి వరదలోని ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో మనం క్లియర్గా చూడొచ్చు. మరైతే ఈ వరదలు ఇంకా ఎన్ని రోజులు ఇదే విధంగా ఉండొచ్చు? ఒక పక్క ఈ వరదలు పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడ కూడా తగ్గుముఖం పట్టే అవకాశమే లేదు అన్నట్టు కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎంత ఫోర్స్తోని అంటే దాదాపు ఒక 3-4 ఫ్లోర్స్ వరకు కూడా మొత్తం ముంచెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా బిక్కుమంటున్నారు. ఎటు వెళ్లాలో తెలియక, ఎక్కడ ఉండాలో కూడా తెలియక ఉన్న ప్లేసుల్లోనే ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో వాళ్ళందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకి తరలించడానికి ఇప్పటికే నైజీరియా స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అయితే టీమ్స్ని కూడా అలాట్ చేయడం కూడా జరిగింది. సో ప్రజలందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకి పంపించే ప్రయత్నం చేస్తుంది. అలాగే వాళ్ళకి హెల్త్కి సంబంధించి ఎమర్జెన్సీ కావచ్చు, లేకపోతే ఫుడ్ కావచ్చు, ఎందుకంటే నిత్యం వాళ్ళకి ఫుడ్ కూడా అందజేయాలి కాబట్టి ముఖ్యంగా వీటిలోని వీళ్ళు శ్రద్ధ చూపినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా సేఫ్గా ఉంచడమే కాకుండా వాళ్ళ నిత్యావసరాలు కూడా చూసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇంకెంతమంది చనిపోయారు, ఇంకెంతమంది గల్లంతయ్యారు అన్న దానిపైన కూడా ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.